రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ నేత ప్రతాప్ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ప్రతి ఒక్క కార్యకర్త గ్రామాల్లోకి వెళ్లి బీజేపీ కార్యకర్తలను గెలిపించుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. భారతదేశం యొక్క సనాతన ధర్మం. భారతదేశంలో సనాతన జ్ఞాపకం వస్తూ ఉంది. ప్రపంచ దేశాలు నాగరికత లేనాడు భారతదేశం వైపు చూసినాయి. అంటే 1,00,000 సంవత్సరాల చరిత్ర భారతదేశం హిందూ ధర్మానికి ఉన్నది. మరి ఆ ధర్మం ఏదైతున్నదో భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదంటేనే ఉండాలంటేనే హిందువుల మెజారిటీ ఉండాల్సిందే. మరి హిందువుల రక్షణ కోసం పోరాడే ఏకైక పార్టీ గతంలో జనసంఘ్ ఉండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది. మరి హరిహర వీరమల్లు సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారు నటించింది ఏదైతున్నదో ఆ సనాతన ధర్మం గురించి, ఆ ధర్మం ఖరాబ్ అయితే ఏ రకంగా ఈ దేశం నాశనం అవుతుందో చూపించిన వారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున బుధవారం రోజున దాదాపు 4 షోలు ఫ్రీగా కూడా అరేంజ్ చేయబడుతున్నాయి కనుక దాని యువకులు అందరు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ ధర్మం గురించి ఆలోచించి ధర్మం వైపు. వేములవాడ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో స్థానిక సంస్థలు రానున్న గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్ ఎక్కడున్నా కూడా మున్సిపల్ నుంచి కూడా ఒక్కొక్క గ్రామం ఇన్ఛార్జ్ తీసుకొని వారిని గెలిపించడమే లక్ష్యంగా ఈరోజు నిర్దేశించుకోవడం జరిగింది. అలాగే హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించే విధంగా, సనాతన ధర్మాన్ని వివరిస్తూ హిందువుల ఐక్యతను కూడా గుర్తించే విధంగా మంచి దిశానిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాను బుధవారం రోజున 4 షోలు కూడా, మార్నింగ్ మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో కూడా అందరికి కూడా వేములవాడ పట్టణ ప్రజలందరికీ కూడా ఉచితంగా 4 షోలు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రదర్శించడం జరుగుతుంది. కావున పట్టణ ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా ఇలాంటి సినిమాలు పిల్లలకు కూడా చూపించి సనాతన ధర్మం కాపాడే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని